క్రీస్తుని రుధిర కలువరి బలి ఇది పూజా బలి నిత్య పూజా బలి క్రీస్తుని రుధిర కలువరి బలి ఇది తండ్రిని స్తుతించుదా మన తండ్రిని స్తుతించుదా తండ్రిని స్తుతించుదా పరమ తండ్రిని స్తుతించుదా తండ్రిని స్తుతించుదా మన తండ్రిని స్తుతించుదా తండ్రిని స్తుతించుదా పరమ తండ్రిని స్తుతించుదా పూజా బలి నిత్య పూజా బలి క్రీస్తుని రుధిర కలువరి బలి ఇది క్రీస్తుని రుధిర కలువరి బలి ఇది. Praise the Lord. Hallelujah. Hallelujah. Praise the Lord. Praise the Lord. Hallelujah. Hallelujah. Praise the Lord. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ బుధవారం ఈ రక్షణ పరిశుద్ధ బలి అర్పించడానికి మీ అందరినీ కూడా ఎంతో సంతోషముతో ఆహ్వానిస్తున్నాం. ఈరోజు పరిశుద్ధ బలి పూజ పెట్టించి మన ప్రార్థన సహాయం కోరిన వారు Thanksgiving Mass offered by Gade Inna Reddy and Lucy Rani, for God's mercy upon the departed soul of Boga Maria Karunakumar, Mass offered by Boga Arogyam and a family, to get deliverance from bad dreams and bondages, and for the good health, God's protection, salvation of the family, Mass offered by Madhavi, Venkatesh, Ritika, Niharika, Rajaya, Nagamani and Sri Ramulu. Thanksgiving Mass to Divine Mercy Jesus for all the blessings received in her life and for God's mercy in her body, mind and soul, and for God's wisdom to do His will in life. Mass offered by Sweta and her parents. Thanksgiving Mass offered by Shamala Francis Reddy and the members of the family. Thanksgiving Mass and for God's blessings upon Thirumal Reddy Bala Ritvik Reddy on the occasion of the birthday Mass offered by the members of the family. Bala Ritvik, wish you a very very happy birthday. ఈ పరిశుద్ధ బలి పూజలో మీకోసం స్పెషల్లీ మేము ప్రార్థన చేసుకుంటున్నాం. దేవుడు ఒక మంచి భవిష్యత్తును మీకు ఏర్పాటు చేయాలని, మీకు జన్మ వచ్చిన తల్లిదండ్రులను దేవుడు దీవించాలని ఈ పరిశుద్ధ బలి పూజలో ప్రత్యేకంగా మీ బర్త్డే పరిశుద్ధ బలి పూజగా మేము ప్రార్థిస్తున్నాం. ఫర్ ది రైట్ జడ్జిమెంట్ ఇన్ ద కోర్ట్ కేస్ విచ్ ఈస్ గోయింగ్ ఆన్ సిన్స్ 12 years and protection and good health of the family and for the speedy recovery from the coronavirus for my mother and father, Mass offered by Tumma Inna Reddy and Maria Rani, for God's blessings upon Sunday Poku Mokshita on the occasion of the birthday and for God's wisdom and good health upon the grandparents and God's blessings upon Kamal, Manaswi and Revati, Mass offered by the family. Mokshita, wish you a very very happy birthday. God bless you abundantly. దేవుడు ఒక మంచి భవిష్యత్తు మీకు ఏర్పాటు చేయాలని, మీకు జన్మనిచ్చిన తల్లిదండ్రులను మీ కుటుంబాన్ని ఆశీర్వదించాలని ఈ పరిశుద్ధ బలి పూజలో మేము మీకోసము ప్రార్థిస్తూ ఉన్నాం. Mass offered for the recovery from the COVID-19, Mass offered by Pasala Balashauri and Pasala Arogyamma. Thanksgiving Mass for the blessings received and for God's protection and good health and full recovery of Pedakotla Arlappa, Nirmala Mary, Sravanti from COVID-19, Mass offered by Pedakotla Paul Praveen Babu and Mary Anusha, for the speedy recovery of Vishwaja and for all the family members from COVID-19, and for God's protection upon Advai and Usha, Mass offered by Savitri. ప్రియ సహోదరి సహోదరులారా, COVID-19 ప్రభావం వలన చాలా సీరియస్ అయినటువంటి కాన్సిక్వెన్సెస్ ఆంధ్ర తెలంగాణ 2 రాష్ట్రాల్లో మాత్రం కాదు, భారతదేశమంతా లోక నలుమూలలో చాలా ఘోరంగా సెకండ్ వేవ్, థర్డ్ వేవ్ ప్రభావము నడుస్తూ ఉంది. మా రోసరీ టీములో, మధ్యస్థ ప్రార్థన టీములో, అలాగే టీమ్ అడ్మిన్గా,
కోర్ టీమ్ మెంబర్స్గా దేవుని సేవలో ఉన్న అనేక మందికి వారి కుటుంబాలకి కోవిడ్ వచ్చేసింది. ఈ పరిశుద్ధ బలిభోజలో అటువంటి మా మధ్యస్థ ప్రార్థన టీములో మెంబర్స్గా ఉన్న కోవిడ్ ప్రభావములో ఉన్న మా టీం మెంబర్స్ అందరినీ ఉద్దేశించి ఈ పరిశుద్ధ బలిభోజనం అర్పిస్తూ ఉన్నాం. అలాగే బట్లారా మీరు వేలాది మంది మాసంలో పాల్గొంటున్నారు. మీరందరూ కూడా మా టీం మెంబర్స్ కోసము ప్రార్థన చేయవలసిందిగా కోరుకుంటున్నాము, ఆశిస్తూ ఉన్నాం. ఎన్నో ధ్యాన వడక మందిరాలు, రిట్రీట్ సెంటర్స్ కోవిడ్ వలన మూతబడ్డాయి. అక్కడ ఉన్న సేవకులకి, సేవకురాలకి, బిడ్డలకి కోవిడ్ వచ్చేసింది. అటువంటి సేవకులందరినీ కూడా ఈ పరిశుద్ధ బలిభోజలో జ్ఞాపకం ఉంచుకొని దేవుడు వారిని ప్రాణాపాయం నుండి కాపాడాలని, దేవుడు వారికి మంచి ఆరోగ్యం చేకూర్చాలని, దేవుడు వారిని ఉద్దేశించినటువంటి ప్రణాళికలు సరికాలం జరిగి తీరాలని ఈ పరిశుద్ధ బలిభోజలో భక్తితో విశ్వాసముతో చేతులు జోడించి మనము ప్రార్థించుకుందాం. పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్. మన నాథుడైన యేసు క్రీస్తు కృప, సర్వేశ్వరుని ప్రేమ, పరిశుద్ధాత్మ సహవాసము సహకారము మీ అందరితోనూ ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. ప్రియమైన సహోదరి సహోదరులారా, మనము ఒక్కొక్క ఇంట్లో నివసిస్తూ ఉన్నాం. ఒకవేళ నీవు కట్టుకున్న సొంతమైన ఒక ఇంట్లో ఇప్పుడు నివసిస్తూ ఉన్నావేమో, లేదా ఎవరో కట్టుకున్నారు, మీరు కొనుక్కొని మీరు ఇప్పుడు ఆ ఇంట్లో ఉంటూ ఉన్నారేమో, లేదా మీరు కిరాయి కొంటున్నారేమో. మీరు ఎక్కడ ఉన్నా సరే ఒక ఇంట్లో మీరు ఉంటున్నారు. నా ప్రశ్న ఒకటే ప్రియబిడ్డలారా, నీ ఇల్లు ఆశీర్వదించబడినదా కాదా? మీ ఇంట్లో దేవుని ఆశీర్వాదము ఉందా లేదా? నీవు నివసిస్తున్న స్థలములో దేవుని కృప ఉందా లేదా? ఈ అంశాన్ని మనం ఈరోజు ధ్యానిస్తూ ఉన్నాం. ఎందుకంటే దేవుని కృప ఎక్కడ ఉంటుందో అక్కడ సంరక్షణ ఉంది. దేవునికి సరైనటువంటి ఆరాధన, ప్రార్థనలు ఎక్కడ జరుగుతాయో అక్కడ ఆయన ప్రసన్నత ఉంటుంది. అన్ని స్థలాలు ఒకటి కాదు, అన్ని స్థలాలు ఒకే రీతిగా ఉండవు. ఒక్కొక్క స్థలానికి ఒక్కొక్క ప్రత్యేకత ఉంది ప్రియబిడ్డలారా. ఈ పరిశుద్ధ బలిభోజలో ఈ కరోనా మహమ్మారి ఇలా భయంకరంగా వ్యాపిస్తూ ఉండగా ఈ పరిశుద్ధ బలిభోజలో మీ ఇంటిని దేవునికి మీరు అర్పించండి. ఇజ్రాయేల్ భవనాలను గొర్రెపు రక్తముతో ముద్రించి ప్రభువే వారిని కాపాడినట్లుగా మీ ఇంటి గుమ్మం మీద గొర్రెపు రక్తం ముద్రించబడాలని మీరు ప్రార్థించండి. మన ఫ్రాన్సిస్ పాపు గారు చెప్పినట్లుగా ఐ ఆమ్ ఇమ్యూన్డ్ విత్ ద ప్రెషియస్ బ్లడ్ ఆఫ్ జీసస్ అని ఆయన అన్నాడు. ఆ రక్తములో మనము సంరక్షించబడాలి, మన ఇల్లు సంరక్షించబడాలి, ముద్రించబడాలి, మీ కుటుంబ సభ్యులు సంరక్షించబడాలి. ఒక నిమిషం మనం ఈ పరిశుద్ధ బలి అర్పిస్తూ ఉండగా రెండు చేతుల గుండె మీద పెట్టి, మీరు నివసిస్తున్న ఇంట్లో దేవుని కృప, దేవుని సంరక్షణ, దేవుని ప్రసన్నత లేకపోతే పశ్చాత్తాపడి చేసిన పాపములు, దోషములు ప్రభు సన్నిధిలో ఒప్పుకొని, దేవా మీ కరుణను, కృపను మాపై కృంభరించి మా ఇంటిని దీవించండి ప్రభువా, దీవెనగా మార్చండి ప్రభువా. ఆమేన్. ఈ మాసంలో పాల్గొంటున్న బిడ్డలు నివసిస్తున్న ప్రతి స్థలమును నీ దూతలు సంచరించే స్థలముగా మార్చండి ప్రభువా. ఆమేన్. నీకు విరుద్ధమైన అన్ని పతకములు, కార్యములు తొలగించి నీ సన్నిధితో ప్రతి ఇంటిని నింపండి ప్రభువా. ఆమేన్. ప్రతి కుటుంబ సభ్యులని ప్రసన్నతతో అనుగ్రహించండి ప్రభువా ఆమేన్. అని పరిశుద్ధ బలిభోజలో మనం కోరుకుందాం, ప్రార్థిద్దాం. మీరు చేసిన పాపాలు కానీ, మీ పూర్వీకులు చేసిన పాపాలు కానీ,
ఇంతకుముందు మీ ఇంట్లో ఆ స్థలములో ఎవరైతే ఉండి వెళ్ళిపోయారో, నివసించి వెళ్ళిపోయారో, ఆ భూమిని, స్థలాన్ని, ఇంటిని మీకు అమ్మేసి వెళ్ళిపోయారో, వారు తెలుసో తెలియక చేసిన పాపములు, దోషములు కూడా ప్రభువు కనికరముతో మన్నించమని మనము వారందరి తరపున, వారందరి పక్షమున ప్రభు సన్నిధిలో పాపక్షమాపణం కోరుకుందాం. సర్వశక్తిగల సర్వేశ్వరుని చందును, సహోదరి సహోదరులారా, మీ చందును నా పాపములను ఒప్పుకొనుచున్నాను. ఏలైనా తలంపు చేతును, వాక్కు చేతును, క్రియల చేతును, అశ్రద్ధ చేతును బహు పాపము చేసి తిని, ఇది నా తప్పు, ఇది నా తప్పు, ఇది నా గొప్ప తప్పు. అందుచేత నిత్య కన్యక అయిన పరిశుద్ధ మరియమాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, మిమ్మును నా కొరకు మన ప్రభు అయిన సర్వేశ్వరుని ప్రార్థింపవలయునని బ్రతిమాలుకొనుచున్నాము. సర్వశక్తిగల సర్వేశ్వరుని మనందరిపై దయ చూపి మన పాపములను, దోషములను కనికరముతో, కృపతో మన్నించి మనలను నిత్య జీవమునకు, పరిశుద్ధ మార్గమునకు నడిపించునుగాక. ఆమేన్. తండ్రి దేవా మాపై దయ చూపండి. తండ్రి దేవా మాపై దయ చూపండి. యేసు క్రీస్తు రాజా మాపై దయ చూపండి. యేసుక్రీస్తు రాజా మాపై దయ చూపండి. పరిశుద్ధాత్మ దేవా మాపై దయ చూపండి. పరిశుద్ధాత్మ దేవా మాపై దయ చూపండి. ప్రార్థించుదము. మా జీవన దాత యెహోవా సర్వేశ్వర, మీరు విశ్వాసులకు జీవమును, దీనులకు మహిమయును, పునీతులకు ఆనందమై ఉన్నావు. మీ దాసుల ప్రార్థనల కరుణతో ఆలగించండి. వారి మీ ద్వారా వాగ్దానములందు తీరని తృష్టి కలిగి ఉండినట్లును చెయ్యండి. మీ కృపను మాపై అపారము కృంభరించి కరోనా మహమ్మారికి గురి అయిన బిడ్డలకి మంచి స్వస్థతను, ఆరోగ్యమును ప్రసాదించి ఈ మాసంలో పాల్గొంటున్న బిడ్డల కుటుంబాలను సంరక్షించి వారు నివసిస్తున్న ఇంటిని దీవెనగా, ఆశీర్వాదంగా మార్చమని ప్రార్థిస్తూ ఉన్నాం. నీతోను పవిత్రాత్మతోనూ కలిసి యుగ యుగములు జీవించుచు పరిపాలించు మా ప్రభువును, మీ కుమారుడని యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచు ఉన్నాము. ఆమేన్. మొదటి పట్టణము అపోస్తుల కార్యము 8వ అధ్యాయము పవిత్ర వచనములు 1 నుండి 8 వరకు. ఆనాటి నుండి యెరూషలేములోని క్రైస్తవ సంఘము క్రూరమైన హింసల పాలాయెను. అపోస్తులు తప్ప విశ్వాసులు అందరూ యూదియా, సమరియా రాష్ట్రములలో చెల్లచెదరైరి. కొందరు భక్తులు స్టెఫెను సమాధి చేసిరి. అతని కొరకు గొల్లుమని ఏడ్చిరి. ఆయనను సౌలు క్రైస్తవ సంఘమును నాశనం చేయ ప్రయత్నించుచు ఇంటింట జొరబడి విశ్వాసులైన స్త్రీ పురుషులను బయటకు ఈడ్చి రాచిరంపాన పెట్టుచు వారిని చెరసాలలో వేయిచుండెను. చెల్లచెదరైపోయిన విశ్వాసులు సువార్తను ఎల్లెడలా బోధించుచుండిరి. ఫిలిప్పు సమరియా నగరమునకు పోయి మెస్సయ్యను గూర్చి అచ్చటి ప్రజలకు ప్రసంగించుచుండెను. ప్రజ సమూహము ఫిలిప్పు బోధ విషయమును శ్రద్ధతో వినుచుండెను. వారందరూ అతని ఉపదేశమును ఆలకించుచు అతడు చేయుచున్న సూచక క్రియలను కనులార గాంచుచుండిరి. పలువురు ప్రజల నుండి అపవిత్ర ఆత్మలు బిగ్గరగా అరుచుచు బయటకు వచ్చెను. పక్షవాత రోగులు, కుంటివారు కూడా బాగు చేయబడిరి. అందుచే ఆ సమరయలోని జనులు ఎంతో సంతోషించిరి. ఇది ఏలినవారి వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. శక్తిమంతుడా, సర్వోన్నతుడా, నీ ఆలయమనిన నాకు మిగుల ప్రీతి.
నీ ఆలయమనిన నాకు మిగుల ప్రీతి. శక్తిమంతుడా సర్వోన్నతుడా, నీ ఆలయమనిన నాకు మిగుల ప్రీతి. నీ ఆలయమనిన నాకు మిగుల ప్రీతి. ఏలిన వారి మీతోనూ ఉండునుగాక, మీ ఆత్మతోనూ ఉందురుగాక. పునీత మత్తయి గారు రాసిన పవిత్ర సువార్తలోని భాగము. ప్రభువా నీకు మహిమ కలుగునుగాక. మత్తయి సువార్త 12వ అధ్యాయము పరిశుద్ధ వచనాలు 43 నుంచి 45 వరకు. దుష్టాత్మ ఒక మనిషిని విడిచిపోయినప్పుడు అది నిర్జన ప్రదేశములందు సంచరించుచు విశ్రాంతి స్థలమునకై వెతకును. అది దొరకనప్పుడు నేను విడిచి వచ్చిన నా ఇంటికి తిరిగి పోదును అని పలుకును. వచ్చి చూడగా ఆ ఇల్లు నిర్మానుష్యమై శుభ్రపరచబడి సక్రముగా అమర్చబడి ఉండటను. అప్పుడు అది పోయి తనకండే దుష్టులైన 7 ఆత్మలను కూర్చుకుని వచ్చి లోపల ప్రవేశించి నివాసము ఏర్పరచుకొనును. ఈ కారణమునచే ఆ మనిషిని పూర్వపు స్థితి కంటే తదుపరి స్థితి హీనముగా ఉండును. అట్లే ఈ దుష్ట సంతతి వారికి సంభవించును అని పలికెను. ఇది యేసుక్రీస్తు పరిశుద్ధ రక్షణ సువిశేషము. క్రీస్తువా నీకు స్తుతి కలుగునుగాక. సువిశేష బోధన ద్వారా మన పాపములన్నీ మన్నింపబడునుగాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. ప్రియబిడ్డలారా, మనకు దేవుడు ఇచ్చిన మరొక అవకాశం ఈ ఉదయకాల సమయం పరిశుద్ధ బలి పూజ. ఈ దేవుని యొక్క వాక్కు. ఒక నిమిషం శిరములు వంచి నాతో కలిసి ఇక దేవుని వాక్యాన్ని మనం ఆలగించే ముందు ప్రార్థన చేసుకుందాం. దేవుని కృప కోసం మనల్ని మనం సమర్పించుకుందాం. పరిశుద్ధాత్మదేవ, స్తోత్రములు, స్తుతులు, ఆరాధనలు, వందనములు మీకే కలుగునుగాక. కరోనా మహమ్మారి వలన ప్రభావితమై భయముతోనూ వేదనతోనూ కన్నీటితోనూ బాధతోనూ కృంగిపోయిన బిడ్డలకి ఈ వాక్యము శక్తిని బలమును ప్రసాదించునుగాక. ఆమేన్. ప్రభువా, వాక్యాన్ని ఇంట్లో, కారులో, వాహనములో, క్వారంటైన్లో ఉన్న బిడ్డలు వింటూ ఉండగా బోధిస్తున్న నాకు వింటున్న బిడ్డలకి మధ్యలో ఐక్యత కలుగునగాక. ఆమేన్. ఏ ఉద్దేశం కోసం ఈ వాక్యాన్ని మీరు వారికి అందిస్తూ ఉన్నారు ఆ కార్యములలో యేసు నామములో జరుగునుగాక. ఆమేన్. ఈ వాక్కు నూతన శక్తిగా బలముగా ఒక్కొక్క ఇంట్లో పని చేయునగాక. ఆమేన్. సకల దూతల, పునీతుల, అరిదూతల ప్రార్థన సహాయం మాకు అనుగ్రహించండి. ప్రభువా, నీ వాక్యాన్ని కలిసి ధ్యానించడానికి జ్ఞానమును నాకు దయచేయండి. బుద్ధిని, వివేకమును, శ్రద్ధను మాకు అనుగ్రహించండి ప్రభువా. హల్లెలూయా. 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 అమ్మా మరియ తల్లి మా కొరకే ప్రార్థించండి. దేవర ప్రసాదం చేతాందన మరియమ్మ వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు. స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే. మీ గర్భఫలముకు యేసు ఆశీర్వదింపబడిన వారుగానే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్మైన మా కొరకును ఇప్పుడును మా మరణ సమయమునందు ప్రార్థించండి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. ప్రియ సహోదరి సహోదరులారా, ఈ పరిశుద్ధ బలిపూజ కరోనా మహమ్మారి అని ఘోరమైన ప్రభావానికి గురి అయిన వారి కోసమే అర్పించి మనం ప్రార్థిస్తున్నాం. అలాగే ఈ వాక్య పరిచర్య కూడా ఇలాంటి ప్రభావముల కుటుంబాలకి దేవుడు శక్తిని, బలం ప్రసాదించాలని ఇప్పుడు మనం కలిసి ధ్యానిస్తూ ఉన్నాం. గమనించండి, ఒక ఇంట్లో ఒక వ్యక్తికి ఏమైనా రోగం ఉంటే, మరి ముఖ్యంగా ఏమైనా తీరని వ్యాధి వస్తే ఆ రోగం మా కుటుంబ సభ్యులందరి మీద ఒక ప్రభావం తీసుకువస్తుంది, ఒక నెగటివ్ ఫ్రేమ్వర్క్ని తీసుకువస్తుంది. చాలా రకరకాల చిరాకులు,
కోపము, ఇమోషనల్ ఒక ప్రభావాన్ని తీసుకొస్తుంది. ఈ రోజులలో ఒక సాధారణ మామూలు రోగం కాదు, ప్రమాదకరమైన డేంజరస్ వైరస్ కరోనా కోవిడ్-19 ప్రభావితం చేసింది. షాక్ అవుతున్నాం. ఒక్కొక్క రోజు ఫోన్ కాల్ వచ్చినప్పుడు, అరే పలానా ఇంట్లో కరోనా వచ్చింది, పలానా వ్యక్తి కరోనా వచ్చింది, పలానా వ్యక్తి చనిపోయాడు, పలానా వ్యక్తి హాస్పిటల్ అడ్మిట్ అయి ఉన్నారు. ఇంట్లో ఎవరికైనా ఒక వ్యక్తికి వస్తే తెలుసో తెలియక అది ఇంట్లో మిగిలి ఉన్న కుటుంబ సభ్యుల మీదకి కూడా ప్రభావితం వచ్చేస్తుంది, అందరికి వచ్చేస్తున్నటువంటి పరిస్థితి. ఒక కుటుంబం అంతా కలిసి బాధలో, వేదనలో, కన్నీటిలో విరిగి నలిగిపోతున్న ఒక పరిస్థితి ప్రియులారా ఇప్పుడు తయారవుతుంది. అందువలన మన కుటుంబాన్ని దేవుని యొక్క సంరక్షణకి, మా కుటుంబంలో దేవుని ఆశీర్వాదాలకి మనము సిద్ధం చేయాలి, సిద్ధపరచాలి. అందువలన ప్రియబిడ్డలారా, మీరు మీ సొంత ఇంట్లో ఉన్నా, మీరు కట్టించుకున్న ఇంట్లో మీరు ఉన్నా, లేదా వేరే వాళ్ళు కట్టించుకున్న ఇల్లు మీరు కొనుక్కొని అందులో మీరు నివసిస్తూ ఉన్నా, లేదా సొంతమైన ఇల్లు లేదు, నేను కిరాయికి ఉంటూ ఉన్నాను, సరే ఎక్కడైనా మీరు నివసిస్తున్న స్థలములో దేవుని ఆశీర్వాదము ఉండాలి. నీవు నివసిస్తున్న స్థలములో దేవుని యొక్క సంరక్షణ మీకు రావాలి. అక్కడ దేవదూతలు సంచరించాలి. దానికి వాక్యము మనకి ఏం బోధిస్తూ ఉంది, ఈ అంశాన్ని మనం ధ్యానిస్తూ ఉన్నాం. సిరా గ్రంథం 27వ అధ్యాయము 3వ వచనం ప్రియులారా వాక్యం పలుకుతుంది, ఒక ఇంట్లో దేవుని కృప లేకుండా పోవటానికి, దేవుని ప్రసన్నత లేకుండా పోవటానికి కారణం ఏంటి అని ప్రశ్నిస్తే సిరా గ్రంథం 27వ అధ్యాయం 3వ వచనం ఒక అంశం మనకు నేర్పిస్తూ ఉంది. విందామా? నరుడు దైవభీతికి లొంగడేని నరుడు దైవ భీతికి లొంగలేని వాని ఇల్లు వాని మీదనే కూలిపడును, వాని ఇల్లు వాని మీదనే కూలిపడును. ఇది దేవుని యొక్క వాక్కు మనకు నేర్పిస్తుంది. అనగా దైవ భయము లేని వాని ఇల్లు, దైవ భీతి లేని వాని ఇల్లు నాశనమగును అని అర్థం, నశించిపోవును అని అర్థం. ప్రియ సహోదరి, ప్రియ సహోదరులారా, ఇల్లు నశించిపోవటానికి, కుటుంబం కూలిపోవటానికి, సంసారం నాశనం అవ్వటానికి, ఇల్లు నిర్మానుష్యంగా అయిపోవటానికి కారణం ఏమిటి అని ప్రశ్నిస్తే ప్రియులారా, దానికి మూలాధారమైనటువంటి ఆన్సర్ ఇదే: దైవ భయం, దైవ భీతి ఇంట్లో ఉండాలి. మీకు 10 ఆజ్ఞలు బాగా తెలుసు. 10 ఆజ్ఞల్లో మొదటి ఆజ్ఞ, నీ దేవుడైన యాహోవే నేనే, నేను తప్ప మీకు మరొక దేవుడు ఉండరాదు. అనగా సకల ఆరాధనలకి, స్తుతులకి, ప్రార్థనలకి కారకుడు, మూలాధారమైనటువంటి దేవుడు నా దేవుడు. ఆయనని మాత్రమే స్తుతించాలి, ఆయన మాత్రమే ఆరాధించాలి, ఆయనకి మాత్రమే మహిమ చెల్లించాలి. ఇదే ప్రియులారా మనకి మొదటి ఆజ్ఞ నేర్పిస్తూ ఉంది. ఇప్పుడు 10 ఆజ్ఞలని 1 నుండి 10 వరకు మనకు నేర్పించిన దేవుడు, స్వయంగా ఈ ఆజ్ఞలు రాసి ఇచ్చిన దేవుడు ఆయనే. ఆయనే అన్నాడు, ఇదే మొదటి ఆజ్ఞ. మొదటిది ఏది, అన్నిటికంటే ప్రధానమైనది ఏది, లాస్ట్ ఏది అని
ఆ నంబరు పెట్టినవాడు కూడా దేవుడే. ఆయన అంటున్నాడు, అన్నిటికంటే ప్రధానమైనది ఇదే, దేవుని మాత్రమే ఆరాధించాలి, ఆయన మాత్రమే స్తుతించాలి, ఆయనకి మాత్రమే మహిమ కలగాలి. ప్రియమిత్రులారా, ఈ మొదటి ఆజ్ఞ ఒక వ్యక్తి విశ్వాసానికి సంబంధమైనదే, ఆ వ్యక్తి హృదయానికి సంబంధమైనదే. కానీ మిగిలిన 9 ఆజ్ఞలు విశ్వాస సంబంధమైనది కాదు. అది నీవు చేస్తున్న క్రియల మీద ఆధారపడి ఉన్నాయి. దొంగతనం చేయరాదు, వ్యభిచారం చేయరాదు, అబద్ధ సాక్ష్యములు పలకరాదు, నరహత్య చేయరాదు, అన్ని చెయ్యరాదు 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 అని ఉన్నాయి. అనగా నీవు చేస్తున్న పనుల మీద ఆధారపడి ఉన్నాయి 9 ఆజ్ఞలు అన్నీ. కానీ మొదటి ఆజ్ఞ మాత్రము అది చేస్తున్న పనుల మీద కాదు, అది నీ విశ్వాసం మీద ఆధారపడి ఉంది, నీ ప్రార్థన మీద ఆధారపడి ఉంది, నీ గుండె హృదయ సంబంధమైన, నీ అంతరాత్మకు సంబంధమైనటువంటి ఒక విషయం ఆధారపడి ఉంటుంది. ఇదే ఆ మొదటి ఆజ్ఞకి మిగిలిన 9 ఆజ్ఞలకి మధ్యలో ఉన్నటువంటి ప్రత్యేకత ప్రియబడ్లారా. ఎందుకంటే మనిషి చేస్తున్న కార్యములెల్లా ఎక్కడి నుంచి ప్రవహిస్తూ ఉంది? విశ్వాసము నుండియే క్రియలు ప్రవహిస్తాయి, విశ్వాసము నుండియే కార్యాలు ప్రవహిస్తాయి. ప్రియబడ్లారా, అందువలన ఈ కరోనా మహమ్మారికి గురి అయి మీ ఇంట్లో ఎవరైనా ఒక్కలైనా కరోనా మహమ్మారిలో గురి అయి ఉంటే, ఆ ఇంట్లో కుటుంబ సభ్యులందరి మీద ఆ యొక్క ప్రభావం వచ్చి ఉంటే గమనించండి, మానసికమైన ఆత్మీయమైనటువంటి ఒక శక్తిని బలముతో ముందుకు వెళ్ళటానికి, నిరాశలో నిస్పృహలో పడిపోకుండా ఉండటానికి, దేవునిపై ఉన్న విశ్వాసం తగ్గిపోకుండా ఉండటానికి, ప్రియమిత్రులారా, మీరు నివసిస్తున్న ఇంట్లో దేవుని ఆశీర్వాదం ఉండటానికి చేయవలసిన ఒక మంచి మార్గం ఏంటంటే, మీ ఇంట్లో మీరందరూ కలిసి కుటుంబ ప్రార్థన మీరు చేయండి. ఈ ప్రార్థన చేయటం వలన ప్రియమిత్రులారా, దేవుణ్ణి ఎక్కడైతే ఎవరైతే స్తుతించి ఘనపరచి ఆరాధిస్తూ ఉంటారో అటువంటి ఆరాధనా స్థలాలలో, కుటుంబాలలో మొదటి ఆజ్ఞను వారు పాటిస్తూ ముందుకు జీవిస్తూ ఉండగా ఆ దేవుని అనుగ్రహము, ఆ దేవుని ఆశీర్వాదము అలాంటి కుటుంబాలలో పనిచేస్తాయి. ఎందుకంటే బహుశా నీవు నివసిస్తున్న ఇంట్లో నీకంటే ముందుగా ఎంతో మంది నివసించి వెళ్ళిపోయి ఉండవచ్చు. ఆ స్థలం ఎంతో మంది కొనుక్కొని అమ్మి చివరికి ఇప్పుడు మీ చేతికి వచ్చి ఉండవచ్చు. ఆ స్థలములో ఎన్నెన్నో కార్యాలు అందకముందు జరిగి లాస్ట్ చివరికి ఇప్పుడు నీ చేతిలో ఉంది. నీ చేతి నుండి తర్వాత అది వేరే ఎంతో మందికి వెళ్ళిపోతాయి. అందువలన ఈ ఇంట్లో, ఈ స్థలములో అందకముందు ఏమేమి జరిగాయో అని మనకు తెలియదు. బహుశా కొన్ని జరగకూడని సంఘటనలు, మాట్లాడని కూడని మాటలు, ప్రియమిత్రులారా, పాపకరమైనటువంటి క్రియలు అక్కడ జరిగి ఉండవచ్చు. కానీ ఎక్కడైతే కుటుంబ సభ్యులు ఈ దైవారాధనలో మొదటి ఆజ్ఞను వారి విశ్వాస సంబంధమైన ఒక విషయముగా అంగీకరించి వారు ప్రార్థిస్తారో అక్కడ ప్రియమిత్రులారా దేవుని ఆశీర్వాదం ఉంది అని మాట, దేవుని ప్రసన్నత ఉంది అని మాట. అలాంటి ఒక ప్రసన్నత ఒక ఇంట్లో ఉంటే ప్రియమిత్రులారా, పరిస్థితి ఒకవేళ అనుకూలంగా లేకపోయినా, పరిస్థితి మీకు ప్రతికూలంగా కనిపించినా, ఎటువంటి ఆశలు కనపడకపోయినా, ఇబ్బందులలో ఉన్నా, మరి ముఖ్యంగా కరోనా మహమ్మారి వలన నేను ఎప్పుడు ఊహించలేదు మా ఇంటికి కరోనా వస్తుందని,
ఎంతోమంది అంటున్నారు నాతో, స్వామి ఎంత జాగ్రత్తగా ఉన్నానంటే అంత జాగ్రత్తగానే ఉన్నాను స్వామి, కానీ అయినా నాకు వచ్చేసింది స్వామి. వాళ్ళు చెప్పిన మాట వింటూ ఉంటే కంటి నుంచి కన్నీరు వస్తుంది వాళ్ళకి. నేను ఎక్కడికి వెళ్ళినా, నేను బయట ఏ భోజనం ఏ ఫుడ్ తినలేదు స్వామి, ఇంటి నుంచే వండుకొని తీసుకెళ్ళాను స్వామి, ఎప్పుడు మాస్క్ కట్టుకుంటూ ఉన్నాను స్వామి, చేతులు కడుక్కుంటూ ఉన్నాను స్వామి, దూరం పాటిస్తూ ఉన్నాను స్వామి, ఎక్కడి నుంచి వచ్చిందో నాకు తెలియదు ఫాదర్ అని చెప్పి విరిగిపోయి నలిగిపోయి కృంగిపోయిన వాళ్ళు నాకు చాలామంది ఫోన్ చేసి చెప్తూ ఉన్నారు. బిడ్డలారా, ఇది ఎక్కడి నుంచైనా రావచ్చు. ఎందుకంటే అది వచ్చిన తర్వాత కూడా దాదాపు 10-15 రోజుల వరకు మనకు తెలియదు. అంతే దీనికి ఉన్న ప్రమాదం. ఎవరికి ఉందో ఎవరికి లేదో ఎవరికి తెలియదు, నెంబర్ 1. నెంబర్ 2, అది నాకు వచ్చినా కూడా 1 వారం 10 రోజులు ఏం తెలియదు, 1 డే బయటకు వచ్చేస్తుంది. అందువలన మీరు ఎంత జాగ్రత్తగా ఉన్నా నా ఇంటికి వచ్చేసింది, నేను ఎంత కేర్ఫుల్గా ఉన్నా మాకు వచ్చింది, ఇంకా దేవుని ఆశీర్వాదం మాకు లేదా, దేవుడు వదిలిపెట్టాడా, ఎందుకు ఇలా వచ్చింది ప్రియులారా అని ఒకవేళ మీరు అనుకుంటూ ఉంటే, నేను మీకు బైబిల్ నుంచి ప్రియుల 2-3 వాక్యాల మీతో పంచుకోబోతూ ఉన్నా. నెంబర్ 1 ప్రియులారా తీసుకోండి, రోమపత్రిక 4వ అధ్యాయము చదువుతాం, 18వ వచనం. రోమపత్రిక 4వ అధ్యాయం 18వ వచనం. ఇక్కడ అబ్రహామును గురించిన ఒక మాట అక్కడ ఉంటుంది. పరిస్థితి ఏమాత్రం బాగలేదు, ఆయనకి అనుకూలంగా లేదు, ఆయన చాలా నెగటివ్గా చూస్తూ ఉన్నాడు. కానీ ఇవి అన్నీ ఆయనకి వ్యతిరేకంగా ఉన్నప్పటికీ ఆయన లోపల ఉన్నటువంటి ఒక విశ్వాసం మాత్రం తగ్గిపోలేదు. అక్కడ 2 పరిస్థితులు ఆయనకి వ్యతిరేకంగా ఉన్నాయి. విందామా? రోమపత్రిక 4:18. నిరీక్షణకు ఆధారమే లేనప్పుడు, నిరీక్షణకి ఆధారమే లేనప్పుడు అబ్రహాం విశ్వసించి నిరీక్షించెను. అబ్రహాము విశ్వసించి నిరీక్షించును. గమనించండి, విశ్వాసానికి ఆధారం లేదు. ఎందుకు? కంటికి కనిపించిన పరిస్థితి బాగలేదు. నాకు ప్రియులారా, నాకు ఒక వ్యక్తి చెప్పిన మాట, పదగారండి, నేను మా అమ్మని కరోనా మహమ్మారి నుండి కాపాడలేకపోయాను, ఇప్పుడు కూడా ఏడుస్తూ ఉన్నాడు. నేను మా నాన్నని కరోనా మహమ్మారిలో కాపాడలేకపోయాను, మా నాన్న చచ్చిపోయాడు, నా భార్యకి దగ్గర ఉండి నేను పరిచయం చేయలేకపోయాను అనగా పరిస్థితి ఏమాత్రం అనుకూలంగా లేకపోయినా, ఆ వాక్యం మళ్ళా విందామా? 18వ వచనం, అబ్రహాం పరిస్థితి చూడండి, విందామా? నిరీక్షణకు ఆధారమే లేనప్పుడు అబ్రహాము విశ్వసించి అబ్రహాం దేవుణ్ణి విశ్వసించి నిరీక్షణ కలిగి ఉన్నాడు. కనుకనే ఎన్నియో జాతులకు తండ్రి ఆయను, ఆయన తండ్రి ఆయను. నీ సంతానమును ఆకాశం నందలి నక్షత్రముల వలె ఉండును. చాలు ప్రియులారా, ఇక్కడ విశ్వాసానికి నిరీక్షణకి ఆధారమే లేకుండా ఏముంది? 2 ఆయనకి ఆటంకముగా, నిరీక్షణకి ఆధారం లేకుండా కనిపించాయి. 1, ఆయన ముసలోడు, శక్తి బలం క్షీణించిపోయినట్టుగా ముసల ఆయన అబ్రహాం, 99 వయసు. 2, గొడ్రాలైన పిల్లలని కనిపెంచలేని, శరీరానికి శక్తి క్షయించిపోయిన, అందచందాలు తగ్గిపోయిన ఒక భార్య. నాకు చేత కాదు, నా భార్యకి చేత కాదు, వయస్సు మళ్ళినది, గొడ్రలైనది. ఇలా నిరీక్షణకి ఏమాత్రం ఆధారం లేని పరిస్థితి అబ్రహాం జీవితములో వచ్చింది. కానీ ఆయన కంటికి కనిపించినటువంటి ఈ నిరీక్షణకి ఆధారం లేని పరిస్థితిని చూడకుండా దాని వెనకాల ఉన్నటువంటి ఒక దేవుణ్ణి అబ్రహాము నమ్మాడు. ఈ విశ్వాసం వలననే ప్రియలారా దేవుడు లేదా దేవుని నుంచి అబ్రహాము శక్తిని పొందుకున్నాడు, ఆ వాగ్దానాన్ని ఆయన పొందుకున్నాడు, ఆ వాగ్దానాన్ని ఆయన నిలబెట్టాడు, అది సాధించాడు,
ఈసాకు అనే కుమారుడు ద్వారా. ప్రియ సహోదర సహోదరి, ఈ వాక్యం మీరు వింటూ ఉండే కరోనా పరిస్థితిని చూడబాకండి. మీ ఇంటికి వచ్చిన ప్రభావాన్ని చూడబాకండి. ఎలాంటి ఆర్థికమైన, శారీరకమైన, మానసికమైనటువంటి ఇంక్లూడింగ్ ఆత్మీయ సంబంధమైన పరిస్థితిని మీరు చూడబాకండి. దీని వెనక ఉన్నటువంటి ఒక దేవుని హస్తం, ఒక దేవుని వాగ్దానం, ఒక దేవుని ప్రామిస్ ప్రియులారా, అది నిరీక్షణకి మీరు ఆధారంగా మీరు పెట్టుకుని కుటుంబ సభ్యులు కుటుంబ సమేతంగా కలిసి సాధ్యమైతే మీరు ప్రార్థన చేయండి. ఎందుకంటే ఒకవేళ మీ ఇంటి ఎవరికైనా వస్తే వాళ్ళని క్వారంటైన్లో పెట్టి మిగిలిన వాళ్ళు దేవుని ఆశీర్వాదం మీ ఇంట్లో ఉండిపోవటానికి ప్రియులారా మీరు కలిసి ప్రే చేయండి. అలా కలిసి దేవుని స్తుతించి ఆరాధించినప్పుడు, ఆ మొదటి ఆజ్ఞ పాటించబడినప్పుడు అక్కడ దేవుని ప్రసన్నత ఉంటుంది. ఏ నిరీక్షణ లేకపోయినా, విరిగి నలిగిపోయినా, రోగాలు ఉన్నా, బాధలు ఉన్నా, కష్టములు ఉన్నా, ఒకవేళ మీ కుటుంబంలో ఎవరైనా చనిపోయినా కూడా బిడ్డలారా దేవుని యొక్క ఆశీర్వాదం, దేవుని యొక్క అనుగ్రహము, ఆయన కృప మిమ్మల్ని నడిపిస్తూ ఉంటుంది. మీ ఆశలని మళ్ళా చిగురింప చేస్తూ ఉంటుంది. ఎందుకంటే ఈ లోక సంబంధమైనటువంటి ఈ సహనమును, ఈ వేదనలు, ఈ బాధలు, దుఃఖము, దురితములు, మరణము, ఇవి అన్నీ మనం ఎదుర్కోవలసినదే. ఈరోజు కాకపోతే రేపు ప్రియబట్లారా ఏదో ఒక్క రీతిలో ఈ లోకాన్ని మనం వదిలిపెట్టి పోవలసిందే. కానీ మన నిరీక్షణ ఈ లోక సంబంధమైనటువంటి ఒక వస్తువుల మీద కాదు. ఆ నిరీక్షణ గురించి మొదటి పేతురు రాసిన పత్రిక 1వ అధ్యాయము మనం 4వ వచనం ఒకసారి చదువుతాం. మొదటి పేతురు రాసిన పత్రిక 1వ అధ్యాయము 4వ వచనం. ప్రియ సహోదరి, ప్రియ సహోదరులారా, అక్కడ పేతురు గారు మనకి ఒక నిరీక్షణ గురించి మన ఒక సందేశాన్ని అందిస్తూ ఉన్నాడు. దేవుడు తన ప్రజల కొరకై ఏర్పరిచిన దీవెనలు మహోత్తరమైనది కనుకనే దానిని పొందుటకై మనము ఎదురు చూస్తూ ఉంటున్నాము. ఆయన దానిని మీ కొరకై పరలోకమున భద్రపరచెను. ఆయన భద్రపరచను. అటు అవి క్షీణింపవు. అది క్షయించిపోయినది కాదు, క్షీణించిపోయినది కాదు, నశించిపోయినది కాదు. ఏ కరోనా వలన కానీ, ఏ మహమ్మారి వలన కానీ, ఈ లోక సంబంధమైన ఏ దుఃఖ దురితముల వలన కానీ అది నశించిపోయేది కాదు, క్షీణించిపోయేది కాదు. దేవుడు తన ప్రజల కొరకై తయారు చేసినటువంటి మహత్తరమైన, ఉన్నతమైనటువంటి ఒక బహుమానం ఉంది అనేటువంటి ఒక వాగ్దానం. ఏదో ఒక్కరోజు ప్రియబిడ్డలారా కరోనా వలన కానీ, రోగం వలన కానీ, ప్రమాదం వలన కానీ, వేరే ఏమైనా ఒక ప్రభావం వలన కానీ ఈ లోకానికి ఒక అంతం రాబోతూ ఉంది. నేను నిన్న మీతో ఒక మాట చెప్పాను, కరోనా మహమ్మారి మొదటి వేవ్ అయిపోయింది, మనము 2వ ప్రభావములో ఉన్నాను, ఇంకా 3వది ఇంకొక థర్డ్ ప్రభావం రాబోతుంది బిడ్డలారా. ఆ 3వ ప్రభావానికి గురి అయినటువంటి దేశాలు వారి యొక్క అభిప్రాయం ఏం చెప్తుందంటే, ఆ 3వ ప్రభావం వస్తే అది మనిషి తట్టుకోలేరు. ఇప్పుడు ఈ పరిస్థితిని చూసి భయపడబాకండి. ఇవి అన్నిటినీ వెనక ఉండి చక్రం తిప్పుతున్న ఒకడు ఉన్నాడు. ఇవి అన్నిటినీ ప్రపంచాన్ని సృష్టించిన వాడు, మనుషుల్ని కలుగజేసిన వాడు, ప్రపంచాన్ని నియంత్రిస్తూ ఉన్నవాడు, సృష్టికర్త అయినటువంటి దేవుడు ఒకడు ఉన్నాడు బిడ్డలారా. ఆయనకి తులవకుండా ఈ ప్రపంచములో ఒక్క పుల్ల కూడా కదలదు, ఒక్క మనిషి తల వెంట్రుకలు ఊడి కింద పడదు, ఒక తల వెంట్రుకలు తెల్లగా కానీ నల్లగా కానీ మారదు. అంత సర్వ ప్రపంచానికి శిల్పి అయిన ఒక దేవుడు ఉండగా ప్రియబిడ్డలారా, ఈ ఒక విశ్వాసం, ఈ ఒక నిరీక్షణ మనము ఎప్పుడు కోల్పోకూడదు. ఎందుకంటే ఈ జీవితానంతరం ఆయన ఏర్పరచిన మహత్తరమైన
మహత్తరమైనటువంటి ఒక బహుమానం ఉంది. ఈ బహుమానం, ఈ వాగ్దానము అబ్రహామును నడిపించినది. ఆయన ముసలివాడైన 99 వయసులో శక్తి క్షయించిపోయిన భార్య కూడా ప్రియపడలారా గొడ్రాలై పిల్లను కని పెంచలేని ఎండిపోయినటువంటి చర్మంతో ఉన్నటువంటి ఒక ముసలామ స్త్రీని ఆయన చూడలేదు. దాని వెనక ఉన్నటువంటి ఒక దేవుని హస్తం, ఒక వాగ్దానమే ఆయన చూశాడు. అందుకే రోమపత్రిక 5వ అధ్యాయం 5వ వచనం వాక్యం పలుకుతుంది, ఈ నిరీక్షణ మనకు నిరాశ కలిగించదు. ఏ నిరీక్షణ? ఇప్పుడు మనం చదువుకున్నటువంటి ప్రియబులారా ఈ ఒక్క నిరీక్షణ. ఇది నిరాశ కలిగించేది కాదు. ఎందుకంటే నా దేవునికి తెలవకుండా నాకు కరోనా రాదు, నా దేవునికి తెలవకుండా మా ఇంట్లో ఏ ఒక్కడు కూడా చనిపోదు, నా దేవునికి తెలవకుండా మా ఇంట్లో ఇటువంటి ఒక ఇబ్బందులు మాకు రావు. ప్రియులారా, ఈ నిరీక్షణ మనం అనుదినము మనల్ని దైవ భక్తికి నడిపించాలి, దైవ మార్గానికి నడిపించాలి, ఆయనపై ఆధారపడి జీవించటానికి మనకి ప్రోత్సాహనం కలిగించాలి. అందువలన నేను ఎప్పుడు అనుకోలేదే మా ఇంటికి కరోనా వస్తుందని, నేను ఎప్పుడు ఊహించలేదే నాకు కరోనా వస్తుందని, నేను ఎంత జాగ్రత్తగా ఉన్నాను. ఇప్పుడు నేను పని చేయలేను, ఉద్యోగం చేయలేను, బయటికి వెళ్ళలేను, నా ఆర్థిక స్థితులన్నీ పడిపోయాయి. ప్రియులారా, ఇటువంటి బాధల, వేదనల, కన్నీరు అవి అన్నీ ఉన్నప్పటికీ, పరిస్థితి ప్రతికూలంగా ఉన్నప్పటికీ ప్రియులారా, నీవు నీ ఇంట్లో ఉన్నా, నీవు నీ క్వారంటైన్లో ఉన్నా, ఒకే గదిలో 4 గోడల మధ్యలో డోర్ మూయబడి నీ ఉన్నా, అక్కడ మోకరించండి బిడ్డలారా, అక్కడ మంచం మీద పడక మీద పడికొండి ప్రే చేయండి బిడ్డలారా. అక్కడ నీవు ఊపిరి ఆడక ఒకవేళ కష్టపడుతూ ఉన్నా, ఊపిరి పిలుచుకున్నప్పుడు కూడా మనసులైన ప్రే చేయండి బిడ్డలారా. ఈ మొదటి ఆజ్ఞ చేసిన పని వలన కాదు, కానీ విశ్వాసంతో కూడినటువంటి ఈ నిరీక్షణ నేను నిరాశకు నడిపించకుండా ఆయనపై ఆధారపడి నీ ఉంటే ప్రియబులారా, ఆ దేవునికి స్తుతులు, ఆరాధన, ఘనత చెల్లిస్తున్న ఇంట్లో దేవుని ఆశీర్వాదం దిగి వస్తుంది. దేవుని దూతలు దిగి వస్తాడు, ఆయన ప్రసన్ననికి దిగి వస్తూ ఉంటుంది. నీ ఏ పరిస్థితిలో ఉన్నా ఆ పరిస్థితిలో ఆయన హస్తం నీవు అనుభవిస్తావు ప్రియ సహోదరి, ప్రియ సహోదరులారా. ఎందుకంటే నా దేవునికి తొలవకుండా నాకు ఏది జరగదు. అప్పుడు ఏ కష్టాల నడుములో కూడా ప్రియులారా నిన్ను నడిపించి ఒక దేవుణ్ణి నువ్వు చూస్తావు. అందుకే యెషయా గ్రంథం 30వ అధ్యాయం 20-21 వచనములో మనం చదువుతూ ఉన్నాం ప్రియులారా, దేవుడు నిన్ను కష్టమునకు పాలు చెయ్యును, కానీ నీ దేవుడు నీకు మరుగుగాడు. అక్కడ కష్టమునకు పాలు చెయ్యడు అని కాదు, నీ దేవుడిని కష్టములకు పాలు చెయ్యును అని ఉంది. కానీ నీ దేవుడు నీకు మరుగు కాడు. నీవు అతన్ని ప్రత్యక్షంగా చూసే ఒక దినం రాబోతుంది. ఆయన మహిమ ప్రత్యక్షమైనప్పుడు ఏ నేత్రములు చూడని, ఏ హృదయము అనుభవించలేని, ఏ ఒక మనిషికి కూడా ఊహానికి అందని ఒక ప్రత్యేకమైనటువంటి ఒక మహాప్రతాపం నీకోసై ఆయన సిద్ధపరచి ఉండగా, దానిలో ప్రవేశించే ఒక విశ్వాసం, ఒక నిరీక్షణ మనకు కలిగి ఉండాలని ఈ పరిశుద్ధ బలిభోజు మనం ప్రార్థిస్తాం ప్రియబులారా. అందువలన మన విశ్వాసానికి ఆధారమే ప్రియబులారా ప్రతి కత్తోలిక ప్రార్థనలో, ప్రార్థన పుస్తకాలలో ఒక ప్రత్యేకమైన ప్రార్థన ఉంటుంది, విశ్వాస సంగ్రహం. ప్రతి ఆదివారం మనం చెప్తూ ఉంటాం, ప్రతి పండగ రోజు చెప్తూ ఉంటాం. మరి ముఖ్యంగా RCM రోమన్ క్యాథలిక్ చర్చ్ సంఘాలలో, కుటుంబాలలో మీరు ఏ ప్రార్థన పుస్తకం తీసుకున్నా, ఏ ప్రేయర్ బుక్ తీసుకున్నా, ఆ ప్రేయర్ బుక్లో ప్రారంభములో కానీ చివరిలో కానీ ఈ ఒక ప్రార్థన ఉంటుంది, విశ్వాస సంగ్రహం. ఈ విశ్వాస సంగ్రహ ప్రార్థన మీరు మళ్ళా చెప్పుకుంటూ ఈ నిరీక్షణను బలపరిచి మీరు ముందుకు వెళ్ళండి ప్రియబులారా. ఈ కరోనా మహమ్మారిలో కూడా నిన్ను ఆదుకొని, నిన్ను బలపరిచి నడిపించే ఒక దేవుడు
ఈ రాత్రి నిన్ను సందర్శించాలని, మీ ఇంటికి రావాలని మేము ప్రార్థన చేస్తూ ఉన్నాం. నాతో కలిసి ప్రార్థించండి. ప్రభువైన దేవా, ఈ బిడ్డల కోసం ప్రార్థిస్తూ ఉన్నాం. పరిస్థితి అనుకూలంగా లేదు. ఎప్పుడు ఊహించలేదు ఈ కరోనా మా ఇంటికి వస్తుంది అని. ఎప్పుడు అనుకోలేదు ఇది నాకు వస్తుంది అని. ఎప్పుడు నా ఊహానికి కూడా అందలేదు ఇటువంటి ఒక దుర్పరిస్థితికి నేను గురి అవుతానని. కానీ ఈ వాక్యం ద్వారా ఈ వింటున్న బిడ్డలని మీరు బలపరచండి, వారికి నిరీక్షణ కలిగించండి. ప్రభువా, నా దేవునికి తులవకుండా నాకేం జరగదని, మా ఇంట్లో ఆ దేవుని ఆశీర్వాదం కావాలని ఏ దుర్పరిస్థితులైనా నిన్ను పిలిచి, నిన్ను స్తుతించి, నిన్ను ఆరాధించి, నీపై మాత్రం లక్ష్యం పెట్టుకుని జీవించే బిడ్డలుగా విన తయారు చేయండి. పరిస్థితి ప్రతికూలమైనప్పటికీ అబ్రహాము దేవుని వాగ్దానములు నమ్మెను. అలాంటి ఒక విశ్వాసం ఆత్మ ద్వారా వీరికి అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం. ఈ మా ప్రార్థనలు మా నాథుడు యేసుక్రీస్తు పరిశుద్ధ గొప్ప నామములో అడిగి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. 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 ప్రియలారా, మనము అర్పణ సమయంలో ప్రవేశిస్తూ ఉన్నాం. ఈ అర్పణ సమయంలో మరి ముఖ్యంగా మా మధ్యస్థ ప్రార్థన టీం మెంబర్స్ని, కోర్ టీం మెంబర్స్ని, గ్రూప్ అడ్మిన్స్ని, గ్రూప్ లీడర్స్ని, ఇలా కరోనా మహమ్మారికి గురి అయినటువంటి వారందరినీ కూడా ఈ బల్లో కానుకగా అర్పించి దేవుని కృప కోసం, కరుణ కోసము మనము ప్రార్థన చేసుకుందాం. సహోదరి సహోదరులారా, మనము అర్పించే ఈ బలి సర్వశక్తి గల పెరిగిన సర్వేశ్వరునికి అంగీకారమనట్లా ప్రార్థించుదము. ప్రభు తన నామాస్తుతి మహిమలు కొరుకును, మన ప్రయోజనం కొరుకును, తన పవిత్ర శ్రీసభ ప్రయోజనం కొరుకును మీ కర్మల ద్వారా ఈ బలిని స్వీకరించునుగాక. ప్రియపట్లారా, రెండు చేతులు జోడించి ఈ పరిశుద్ధ అర్పణ సమయంలో మధ్యస్థ ప్రార్థన టీములో, రోసరీ టీములో చేరి ప్రతిరోజు ఉదయం నుంచి రాత్రికాలం వరకు ప్రార్థన చేస్తున్న మా టీం మెంబర్స్, టీమ్ లీడర్స్, అడ్మిన్స్, కోర్ గ్రూప్ మెంబర్స్, ఇటువంటి మా టీములో ఎవరెవరైతే కరోనా మహమ్మారి వలన అనారోగ్య వ్యవస్థకి గురి అయి స్వస్థత కావాలని ఎదురు చూస్తూ ప్రార్థన సహాయం కోరి ఉన్నారో వారందరినీ ఈ పరిశుద్ధ బలిభోజలో పేరు పేరున సమర్పించుకుంటూ మనం ప్రార్థిద్దాం.
మీరు వేలాది మంది ఒకరోజు ఈ మాసంలో పాల్గొంటున్నారు. మీ అందరి ప్రార్థన సహాయం ఈ ఒక్కరోజు నేను వ్యక్తిగతంగా అడిగి కోరుకుంటున్నాం. ఈ పరిశుద్ధ బలి పూజలో మా టీం మెంబర్స్ కోసం ప్రార్థన చేయండి. అలాగే హైదరాబాదులో ధ్యాన వడక్క మందిరాలలో కరోనా మహమ్మారి వలన గురువులు, సిస్టర్స్, సేవకులు, సేవకురాలు చాలామంది కోవిడ్-19 వలన అనారోగ్యావస్థకి గురి అయి చికిత్స పొందుతూ ఉన్నారు. ఇబ్బందులు, కష్టాలలో ఉన్నారు. సెంటర్స్ మూయబడ్డాయి. ఈ పరిశుద్ధ బలి పూజలో ప్రియబిడ్డలారా, మీకోసం పూజ అర్పించి, మీకోసం ఆరాధన నడిపించి, మీకోసం వాక్యం చెప్పి, మీకోసం ప్రార్థనలు సమర్పించినటువంటి సేవకులు, సేవకురాల కోసం ప్రార్థించండి. వారికి దేవుడు మంచి ఆరోగ్యం ప్రసాదించాలని, అన్ని విధమైన చెడు ప్రభావాలని వారికి విడుదల కలగాలని, పరిచర్యకు ఎటువంటి ఆటంకం లేకుండా విజయవంతంగా కొనసాగించాలని, మీరందరూ ఇంట్లో ఉన్నప్పటికీ కనీసం ఆన్లైన్లో అయినా పరిచర్య చేయటానికి గురువులకి మంచి ఆరోగ్యం తెచ్చేయండి ప్రభువా అని ప్రార్థించండి. ఈ డివైన్ మర్సీ సెంటర్ని దేవునికి సమర్పించండి. ఇక్కడ ఈ దేవాలయ ప్రాంగణమును, ఇక్కడ సేవ చేస్తున్న వారిని, కుటుంబాన్ని దేవుడు సంరక్షించాలని ప్రార్థించండి. ఈ పరిశుద్ధ బలిభోజ ద్వారా, ఈ పరిశుద్ధ బలిభోజ మన ప్రార్థనల యోగ్యత ద్వారా ప్రార్థన వీరులు స్వస్థ పొందుకోవాలని, వారికి విడుదల కలగాలని, త్వరగానే ఉపశమనం కలగాలని, దేవుడు వారిని వారి పడకపై సందర్శించాలని, వారి గృహాలలో దేవదూతలు సంచరించాలని, పంచగాయాలతో యేసుక్రీస్తు వారిని స్పర్శించి వారికి స్వస్థత ప్రసాదించాలని ఈ బలిలో ప్రార్థన చేయండి. అలాగే మన ప్రార్థన సహాయం కోరుకుంటూ పరిశుద్ధ బలి పూజ పెట్టించిన వారందరినీ ఈ బలిలో స్మరించుకుందాం. బర్త్డే జరుపుకున్నట్టు 2 బిడ్డలు ఉన్నారు ఈరోజు. వారిని దేవుడు దీవించి ఆశీర్వదించమని, వారికి జన్మచిన తల్లిదండ్రులను దేవుడు ఆశీర్వదించాలని, ఒక భవిష్యత్తుకు చేపట్టి నడిపించాలని వారి కోసం ప్రార్థిద్దాం. అలాగే డెత్ యానివర్సరీ సందర్భంగా ఆత్మవిశ్రాంతి కోసం పూజలు పెట్టించిన వారు ఉన్నారు. కరోనా మహమ్మారి వలన చనిపోయిన వేలాది మంది, లక్షలాది, కోట్లాది మంది ఉన్నారు. అకస్మాత్తుగా చనిపోయిన వారందరి ఆత్మనత్య విశ్రాంతి ఈ పరిశుద్ధ బలిభోజ ద్వారా జరుగునుగా కానీ ప్రార్థించు. ఒక్క ఆత్మ కూడా నశించిపోకుండా అందరు రక్షింపడాల దేవుని యొక్క ప్రణాళిక యథాకాలం నెరవేరునుగా కానీ ప్రార్థించు. ఈ మా ప్రార్థనలన్నిటినీ మా నాథుడు యేసుక్రీస్తు అతి పరిశుద్ధమైన గొప్ప నామములో అడిగి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. 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 ఏలిన వారు మీతోనూ ఉండునుగాక, మీ ఆత్మతోనూ ఉందురుగాక. మీ మనస్సులను, మీ ప్రార్థనలను, మీ నివేదనలను ఉన్నతమునకు త్రిప్పండి. ప్రభు వైపు త్రిప్పి ఉన్నాము. మన దేవుడైన ఏలిన వారికి కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుక్తము, న్యాయము. ప్రభువున దేవా, పావన పిత, సర్వశక్తి గల ఓ నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ ఈ చోటును మీకు కృతజ్ఞత వందనములు చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. ఏలైనా మా పాస్క యేసుక్రీస్తు బలి అయిన ఈ కాలమున మేము ఎక్కువగా స్తుతించి మహిమపరచుట శ్రేయస్కరము. నిజమైన గొర్రె పిల్లవారే, వారు లోకము యొక్క పాపములను పరిహరించిరి. తమ మరణము చేత మా మరణమును ధ్వంసం చేసి తన ఉత్థానము చేత మాకు నిత్య జీవన ప్రసాదించిరి. ఆ కారణమున పాస్కానంద ఉత్సాహములతో పూరితమై ప్రపంచమంతటా మానవ జాతి నిన్ను స్తుతించుచూ ఉన్నది. సర్వశక్తివంతులు దూతల దళముతో అనేకమై నిరంతరము నిన్ను కీర్తించుట ఎట్లనగా, దళాధిపతైన సర్వేశ్వరుడు పవిత్రుడు, 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 పరలోకమును భూలోకమును నీ మహిమతో నిండి ఉన్నవి. మహోన్నతమున హోసన్నా. ప్రభు నామమున వేంచేయువారు ధన్యులు. మహోన్నతమున హోసన్నా. ప్రియబిడ్డలారా, సాధ్యమైతే మీరు ప్రభు సన్నిధిలో మోకరించండి. పరిశుద్ధాత్మ ప్రభావం కోసం మనం ప్రార్థిస్తూ ఉన్నాం.
ఈ ఆత్మ స్వస్థత ఇచ్చు ఆత్మగా, విడుదల ఇచ్చు ఆత్మగా, శక్తిని బలము ఇచ్చు ఆత్మగా ఈ బలిని మేము అర్పిస్తూ ఉండగా కరోనా మహమ్మారికి గురి అయినటువంటి మా టీం మెంబర్స్ అందరినీ, మరి ముఖ్యంగా కోర్ టీమ్ని, అడ్మిన్స్ని, గ్రూప్ లీడర్స్ని, ఆర్గనైజ్ చేస్తున్న వారిని దేవుడు బలపరచమని ఈ బలిలో విశ్వాసముతో ప్రార్థించండి. పావన పిత, మీరు నిజముగా పరిశుద్ధులు. మీ సృష్టి అంతా మేము స్తుతించుట యుక్తము. ఏలైనా మీ దివ్య కుమారుడును మా ప్రభు అని యేసుక్రీస్తు ద్వారా పరిశుద్ధాత్మ ప్రభావము వలన సమస్తమునకు జీవం పోసి పవిత్రపరచుచూ ఉన్నావు. ప్రపంచమాది అంతము సూర్యోదయం నుండి సూర్యాస్తమయం వరకు మీ నామమునకు నిర్మలమైన ఒక పరిశుద్ధ బలిని అర్పించుటకై ప్రజలందరూ నిరంతరము నిన్ను పిలుచుచూ ఉన్నారు. కావున ఏలినవారా ఈ కానుకలను మీ సముఖమునకు తెచ్చియున్నాము. మీ పరిశుద్ధాత్మ ద్వారా వీనిని పవిత్రపరచ ప్రతిమాలుకొనుచున్నాము. ఏ విధమున ఇవి మానాదుడును మీ కుమారుడునైన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. వారి ఆజ్ఞ ప్రకారమే ఈ కృతజ్ఞతార్చలను మీకు నెరవేర్చుచున్నాము. అతడు శిలువ శ్రమలకు తనను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకునినప్పుడు అప్పము నందుకొని మీకు కృతజ్ఞత వందనములు చెప్పి స్తుతించి త్రుంచి శిష్యులకిచ్చుచు ఎట్లనిరి, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుడు. ఏలయనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఆ విధముగని భోజనానందరము పాత్రమునందుకొని మరల మీకు కృతజ్ఞత వందనములు చెప్పి స్తుతించి శిష్యులకిచ్చుచు ఇట్లనీరి, మీరందరూ దీనిని తీసుకొని
దీని నుండి పానము చేయుడు. ఏలయనా ఇది నూతన నిత్య నిబంధన యొక్కనా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును ప్రజలందరి కొరకును పాప పరిహారమునకై సిలువలో ధారవోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఇది మన విశ్వాస రహస్యము. ప్రభువా, మేము నీ మరణమును ప్రకటించెదము, నీ ఉత్థానమును చాటెదము, నీవు మరలా వచ్చు వరకు వేచియుందుము. కనుక తండ్రి, యేసుక్రీస్తులో పాట మరణమును ఉత్థానమును స్మరించుచు జీవితమొసగి అప్పమును రక్షణ పాత్రమును మీకు సమర్పించుచు ఉన్నాము. మీ సమకును మోకరించి ఈ బుధవారం ఈ రక్షణ పరిశుద్ధ బలి అర్పించడానికి మమ్మందరిని పాత్రలుగా చేసినందుకు మీకు వందనములు చెల్లిస్తూ ఉన్నాము. యేసుక్రీస్తు శరీర రక్తములో పాలేవారిగా మమ్ము పరిశుద్ధాత్మధర అభిషేకించి నీ కృపావరాలతో మీ సేవకులను సేవకురాలను అభిషేకించి నడిపించమని బ్రతిమాలుకొనుచున్నాం. ఏలిన వార ప్రపంచమంతంతట వ్యాపించిన మీ శ్రీ సభను జ్ఞాపకం ఉంచుకునము. మా ఫ్రాన్సిస్ జగద్గురువును, పూల ఆంతనీ అగ్రపీఠాధిపతులను, తదితర పీఠాధిపతులను, గురువులను, మఠకన్యలను, నీ సేవకులు సేవకులందరినీ, మరి ముఖ్యంగా కరోనా మహమ్మారి వలన అనారోగ్య వ్యవస్థకి గురి అయి చికిత్స పొందుతూ ఉన్న, హాస్పిటల్లో అడ్మిట్ అయి ఉన్న బిషప్పుల కోసం, గురువుల కోసం, మఠగన్యుల కోసం, సేవకులు సేవకురాల కోసం మేము ప్రార్థిస్తూ ఉన్నాం. వారికి మంచి ఆరోగ్యం చేకూర్చి కరోనా వైరస్ నుంచి వారిని పూర్తిగా విడిపించి మళ్ళా వారిని సేవలో నీవు బలంగా నడిపించమని ప్రార్థిస్తున్నామయ్యా. అలాగే మా మధ్యస్థ ప్రార్థన టీములో 3000 కుటుంబాలు ఉండగా కోర్ గ్రూప్ మెంబర్స్ని, గ్రూప్ అడ్మిన్స్ని, గ్రూప్ లీడర్స్ని, మా టీములో ఉన్న వారు ఎంతో మందికి కరోనా వచ్చేసింది. పేరు పేరున వారిని ఈ పరిశుద్ధ బలిలో జ్ఞాపకం ఉంచుకొని వారికి మంచి ఆరోగ్యం దేవుడు ప్రసాదించి టీంని నడిపించడానికి మళ్ళా ఆత్మ ద్వారా శారీరక, మానసిక, ఆత్మీయ శక్తిని, బలము ఈ పరిశుద్ధ బలిభోజ ద్వారా దేవుడు వారికి ప్రసాదించాలని వారి కోసం ప్రార్థిస్తాం. అన్ని విధముల సైతాను అటాక్ నుండి, కీడల నుండి మా టీంని ఈ పరిశుద్ధ బలిభు యోగ్యత ద్వారా యేసు పరిశుద్ధ శిలువ త్యాగ బలి యోగ్యత ద్వారా వారికి స్వస్థతను, విడుదలను కలుగునగాక. ఆమేన్. ఉత్థానముగదమును నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను, మరి ముఖ్యంగా కరోనా మహమ్మారి వలన చనిపోయిన కోట్లాది మంది ఆత్మవిశ్రాంతి కోసం ప్రభువా మేము ప్రార్థిస్తూ ఉన్నాం. ఉద్రశలములు ఆత్మల కోసం ప్రార్థిస్తూ ఉన్నాం. మరణాసన స్థితిలో ఉన్న వారికి మంచి మరణం ప్రసాదించమని ప్రార్థిస్తూ ఉన్నాం. ఈ కరోనా మహమ్మారి వలన విశ్వాసములో పడిపోయేవారు, ప్రార్థనలో పడిపోయేవారు, పాపములో పడిపోయిన వారు, సైతాన బంధకాలు పడిపోయే వారందరికీ దేవుడు విడుదలనిచ్చి దేవుని ఆత్మ ద్వారా పాపబోధం పశ్చాత్తాపం కలిగించి వారిని నడిపించాలని ప్రార్థిస్తాం. ఈ డివైన్ మర్సీ సెంటర్లో సేవ చేస్తున్న బిడ్డలని, వారి కుటుంబాలను ప్రభువా నీ అగ్ని కంచె వేసి కాచి కాపాడండి. ఏ వైరస్ కూడా సేవలో ఉన్న మాకు, మా టీం మెంబర్స్కి రాకుండా, ఈ ఆన్లైన్ లైఫ్ లైన్ పరిచర్య ఎప్పుడు ఆగిపోకుండా, ఇంట్లో లాక్డౌన్లో బంధింపబడి గుడికి వెళ్ళలేక, మాసలో పాల్గొనే అవకాశం లేక, సప్రసాదం స్వీకరించలేక, వాక్యం వినటానికి అవకాశం లేక ఉన్న బిడ్డలకి
ఒక శక్తిగా, బలముగా, అభిషేక పాత్రగా ఈ ఛానల్ మారునుగాక. ఆమేన్. మా ప్రార్థన సాయం కోరుకున్న అనేక మంది కోసం మీరు దేవాన్ని బలి అర్పిస్తూ ఉన్నాం. ఎంతో మంది కన్నీటితో, బాధతో, ఏడుపులతో ఫోన్ చేసి కరోనా మహమ్మారి ప్రభావాలకి గురి అయి విరిగి నలిగిపోతూ ఉన్నారు. వారందరినీ ఈ బలిలో జ్ఞాపకం ఉంచుకుని మేము ప్రార్థిస్తూ ఉన్నాం. యేసుక్రీస్తు కల్వరి యాగబలిని మరొకసారి స్మరించుకుంటూ మేము అర్పిస్తున్న ఈ ప్రార్థన మీ దివ్య సన్నిధికి చేరునుగాక. పై ఆకాశము నుండి మేము ఎవరెవరి కోసం ప్రార్థించామో వారందరిపై నీ కరుణను, కృపను కుమ్మరించి వారిని రక్షించండి దేవా, విడిపించండి దేవా, ఆశీర్వదించండి ప్రభువా. ఆమేన్. ఈ మా ప్రార్థనలు మా నాథుడు యేసుక్రీస్తు పరిశుద్ధ గొప్ప నామములో అడిగి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. 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 మీరెక్కడ ఉన్న బిడ్డలారా నాతో పాటు రెండు చేతుల పైకి లేపి ఆ తండ్రి పరిశుద్ధాత్మ యేసుక్రీస్తు సన్నిధిలో మిమ్మల్ని, మీ రోగాన్ని, మీ కుటుంబ పరిస్థితిని సమర్పించుకుంటూ చేతులపైకి లేపి స్తుతించి నాతో కలిసి మీరు కూడా పాడండి. వారి ద్వారా, వారితో, వారి అందు సర్వశక్తిగల పితయైన సర్వేశ్వరా పవిత్రాత్మతో ఏకమై ఉండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. గౌరవ మహిమలు కలుగునుగాక. ఆమేన్. ఆమేన్. ప్రభు యేసుక్రీస్తు మనకు నేర్పించిన ప్రార్థన రెండు చేతులు చాచి భక్తితో ప్రార్థించుకుందాం. పరలోకమందున్న మా యొక్క తండ్రి, నీ నామం పూజింపబడునుగాక, నీ రాజ్యం వచ్చునుగాక, నీ చిత్తం పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందును నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యొద్ద అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులు మీరు మన్నింపుము. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడుల నుండి మమ్మల్ని రక్షింపుము. ఏలిన వారా, అన్ని కీడుల నుండి మమ్మల్ని రక్షింపము. మా ఈ రోజులలో యేసుక్రీస్తు పరిశుద్ధ శిలువ యాగబలి యోగ్యత ద్వారాను, ఆయన చిందిన పరిశుద్ధ రక్త యోగ్యత ద్వారాను, ఆయన మోసిన భారమైన శిలువ బలి త్యాగం ద్వారాను ఈ మాసంలో పాల్గొని మా ప్రార్థన సాయం కోరిన కుటుంబాలను, బిడ్డలను, వ్యక్తులను సకల కరోనా మహమ్మారి ప్రభావము నుండి, సకల పాప ప్రభావము నుండి, సకల చేతపడి మంత్రశక్తుల ప్రభావము నుండి, సకల విధములైన సైతాను ఆత్మల అటాక్ల నుండి వారిని పూర్తిగా విడిపించమని ప్రార్థిస్తూ ఉన్నాం. మీ మోక్షానందమును మా రక్షకుడు యేసుక్రీస్తు రెండవ ఆగమను నిరీక్షించుచుందుము. ఏలైనా నిరంతరము నీదే రాజ్యము, నీదే అధికారము, నీదే మహిమ. శాంతిని సమాధానమే గొసగుచున్నానువని మీ అపోస్తులతో వచించిన ప్రభువుని యేసువా, మా పాపములను బలహీనతలను పాటింపక ఈ పరిశుద్ధ బలి పూజలో పాల్గొని మా ప్రార్థన సాయం కోరిన మరి ముఖ్య కరోనా మహమ్మారి ప్రభావములు ఉన్న ప్రతి కుటుంబాన్ని సందర్శించి నిజమైన శాంతిని, సమాధానమును, ఐక్యతను, స్వస్థతను వారికి అనుగ్రహించండి. ఈ మాసంలో పాల్గొంటూ ఉండగానే ఈ బలిపీఠము నుండి నీ శాంతి సమాధానం ప్రవహించునుగాక. యుగ యుగములు జీవించొచ్చు పరిపాలించు ప్రభువా. యేసుక్రీస్తు శాంతి సమాధానములు ఎల్లప్పుడూ మీ అందరితోనూ ఉండునుగాక, మీ ఆత్మతోనూ ఉండునుగాక. ఒకరికొకరు ప్రభు శాంతి సమాధానము తెలుపుకుందాము.
సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు శాంతిని దయచేయుము. ఇదిగో సర్వేశ్వరుని దివ్య గొర్రెపిల్ల, ఇదిగో కలువరి శిలువపై తానే స్వయంగా గొర్రెపిల్లగా ప్రాణమును రక్తమును రుధిరమును దారబోసి మనల్ని సకల విపత్తుల నుండి విడిపించిన క్రీస్తు ప్రభు. ఈ గొర్రెపిల్ల విందుకు ఆహ్వానింపబడిన వారు ధన్యులు. ప్రభువా, నీవు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రును కాను, కానీ నీవు ఒక్క మాట పలికిన నా ఆత్మ స్వస్థత పొందును. యేసుక్రీస్తు శరీర రక్తములు మనకు సకల రోగముల నుండి స్వస్థతను విడుదలను ప్రసాదించునుగాక. ఆమేన్. ప్రియ సహోదరి సహోదరులారా, మీ ఇంట్లో ప్రశాంతంగా దేవుని యొక్క సప్రసాదము ఆత్మలో స్వీకరించటానికి మీ మనస్సును హృదయాన్ని ఆయనకి సమర్పించుకొని మీరు ప్రార్థనలో ఉండండి. మమతానురాగాల ఈ బిందు, మధురానుబంధాల ఈ బిందు. మమతానురాగాల ఈ బిందు, మధురానుబంధాల ఈ బిందు. పరవశముతో స్వీకరించు పరమౌషధమైన ఈ ప్రభుని విందు. పరవశముతో స్వీకరించు పరమౌషధమైన ఈ ప్రభుని విందు. మనుజాళి రక్షింప ఈ విందు, మహిళోన వెలసిన ఈ విందు. మనుజాళి రక్షింప ఈ విందు, మహిళోన వెలసిన ఈ విందు. జీవమొసగే జీవాహారము, సత్యదేవుని ప్రేమదానము. జీవమొసగే జీవాహారము, సత్యదేవుని ప్రేమదానము. అమర చరులు ఆత్మవరము, అమర చరులు ఆత్మవరము, ప్రేమ పండించే ప్రభుని భోజ్యము. ప్రార్థించుదుము. యెషయా, మీ కలువరి యాగబలిని మరొకసారి విశ్వాసముతో భక్తితో అర్పించే అవకాశం మాకిచ్చావు, మీకు వందనములు. ఎంతోమంది కరోనా మహమ్మారికి గురి అయి రకరకాల అనారోగ్య అవస్థలో ఉండగా, మరి ముఖ్యంగా మా కోర్ టీమ్ మెంబర్స్ కోసము, గ్రూప్ అడ్మిన్స్ కోసము, గ్రూప్ లీడర్స్ కోసము, మా ప్రార్థనా టీములో ఉన్న ప్రతి కుటుంబం కోసము, ఆ కుటుంబాల నుండి మరణించిన ఆత్మల కోసము మేము అర్పించిన ఈ బలి నీకు స్వీకార్యమగునుగాక. ఆమేన్. వారికి స్వస్థతను, వారికి విడుదలను, ఉపశమనమును, నీ సంరక్షణమును ఈ పరిశుద్ధ బలి పూజ యోగ్యత ద్వారా అనుగ్రహించండి. ఆమేన్. దేవా, ఈనాడు పరిశుద్ధ బలి పూజ పెట్టించిన బిడ్డలని, వారి కుటుంబాలను, మరి ముఖ్యంగా
కరోనా మహమ్మారికి గురి అయినటువంటి కుటుంబాలను నీ బలమైన హస్తముతో తాగండి. ఆమేన్. బర్త్డే జరుపుకున్న బిడ్డలని నీ ఆశీర్వాదముతో నడిపించండి ప్రభువా. ఎవరెవరైతే మా ప్రార్థన సాయం కోరుకుంటూ కన్నీరు మున్నీరుగా విరిగి నలిగి కృంగిపోయి పడిపోయి చావు బతుకు స్థితిలో ఒక చివరి నిరీక్షణగా మా ప్రార్థన సాయం కోరిన బిడ్డలు ఎక్కడ ఉన్నా, వారు ఏ పరిస్థితుల్లో ఉన్నా, ఈ రాత్రి పై ఆకాశం నుండి మీ దూతలు దిగి వచ్చి వారిని సందర్శించునుగాక. ఆమేన్. వారు ఈ పరిశుద్ధ బలిభుజ ద్వారా విడుదల పొందుదురుగాక. ఆమేన్. స్వస్థత పొందుదురుగాక. ఆమేన్. మీ దివ్య శరీరమును రక్తము స్వీకరించిన మీ బిడ్డలకి ఆత్మీయ భోజనముగా పానీయముగా నువ్వే ఉండి సంరక్షించి చేయబట్టి నడిపించమని ఈ మా ప్రార్థనలు మా నాథుని యేసుక్రీస్తు పరిశుద్ధ గొప్ప నామములో అడిగి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. ఏలిన వారి మీతోనూ ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉందురుగాక. సర్వశక్తిగల సర్వేశ్వరుడు పితా పుత్ర పరిశుద్ధాత్మ మిమ్మందరిని మీ కుటుంబాలను సదా దీవించి ప్రార్థన ద్వారా నిరీక్షణ ద్వారా విశ్వాసము ద్వారా బలపరచి నడిపించునుగాక. ఆమేన్. సమాధానముతో వెళ్ళి క్రీస్తు ప్రేమలో క్రీస్తు సేవలో జీవించుదము. సర్వేశ్వరునికి వందనములు. ప్రియబిడ్డలారా, ఈ నెల 26 సోమవారం నుండి 30 శుక్రవారం వరకు డివైన్ మర్సీ సండే నుంచి పరిశుద్ధాత్మ అభిషేక ధ్యాన వడకము మా టీం మీకు అందించబోతూ ఉన్నారు. మీరు ఇప్పుడే ఆ ధ్యాన వడకం కోసం ప్రార్థన చేయండి. ఒక్కొక్క రోజు స్పాన్సర్ చేయటానికి మీరు ఒక్కొక్కరు ముందుకు రండి బిడ్డలారా. మీరు అందించిన స్పాన్సర్షిప్ వలన ఈ కరోనా మహమ్మారిలో చర్చిలు లేవు, ప్రార్థనలు లేవు, వడకాలు లేవు, నిరాశలో ఉన్నటువంటి వేలాది కుటుంబానికి, కొడిగట్టిపోతున్న విశ్వాస జీవితానికి మనము ఒక దీపిక, ఒక వెలుగుగా, శక్తిగా, బలముగా, అభిషేకంగా ఈ యొక్క ధ్యాన వడకాన్ని అందిస్తాం. ధ్యాన వడక మందిరాలు మోయబడినటువంటి ఈ పరిస్థితిలో మనము సేవకుల కోసం ప్రార్థిద్దాం. పండుగ కోసం సిద్ధపడతాం. దేవుడు ఆత్మస్వరూపి కనుక మీరు ఏ ఇంట్లో ఉన్నా, ఏ గదిలో ఉన్నా, ఏ పరిస్థితుల్లో ఉన్నా అక్కడ మీ కడకి దిగి వచ్చే ఆ దేవుని ఆత్మాభిషేకం కోసం సిద్ధపడతాం. అలాగే చివరిగా బిడ్డలారా, చాలా భయంకరంగా కరోనా మహమ్మారి 2వ వేవ్ మన ఆంధ్ర తెలంగాణ రాష్ట్రాలలో ప్రపంచవ్యాప్తంగా వచ్చేసింది. చాలా జాగ్రత్తగా ఉండండి. ఎవరికి ఈ వైరస్ ఉందో ఎవరికి లేదో తెలియదు. కొత్త న్యూస్లు ఒక్కొక్క రోజు వస్తూ ఉండగా పలానా ఇంట్లో కరోనా వచ్చింది, పలానా వ్యక్తికి కరోనా వచ్చింది, పలానా వ్యక్తి చచ్చిపోయాడు, పలానా వ్యక్తి హాస్పిటల్లో ఉన్నారని ఒక్కొక్క రోజు న్యూస్ వింటూ ఉంటే, ఫోన్ కాల్స్ వస్తూ ఉంటే ప్రియబిడ్డలారా పరిస్థితి చాలా బాధాకరంగా ఉంది. అందువలన మీరు జాగ్రత్తగా ఉండండి, ప్రార్థనలో ఉండండి, మీ ఇంటిని మీరు కాపాడుకోండి. దేవుడు మీ అందరినీ కూడా దీవించునుగాక. హ్యావ్ ఎ వండర్ఫుల్ డే. దేవుడు మిమ్మల్ని అబండెంట్లీ సంరక్షించునుగాక. ఆమేన్. నడిపించు నానావా నడి సంద్రమున దేవా, నవజీవన మార్గమున నా జన్మ తరింప. నడిపించు నానావా